ఓకే. ఎస్ఎస్సి జీడీ వారికి నోటిఫికేషన్ కంపల్సరీగా ఇంపార్టెంట్ అండి. ఎవరు మిస్ అవ్వకండి. అయితే గాయ్స్, సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఫైర్ ఓన్లీ ఇది మేల్ క్యాండిడేట్స్కేనండి. అయితే దీని తాలూకా జాబ్ ప్రొఫైల్ మొత్తం మనం చెప్పుకుందాం. జాబ్ ప్రొఫైల్ కాదు, నోటిఫికేషన్ ప్రొఫైల్ మొత్తం చెప్పుకుందాం. అయితే టోటల్ వేకెన్సీ ఏమో 1130 పోస్టులు అండి. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 30 పోస్టులు ఉంటాయి. అది నక్సల్ ఏరియా, జనరల్ ఏరియా అనేసుకుని ఉంటుంది. ఆ రెండింటికి కలిపి 30 పోస్టులు అయితే ఉన్నాయి. అన్న 30 పోస్టులు మరి ఆంధ్రప్రదేశ్కి మనం పెట్టడం అవసరమా అనేసుకుని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ఓవరాల్ అండి, మొత్తం ఆల్ ఇండియా మనకి ఎక్కడైనా జాబ్ ఇవ్వచ్చు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే 30 ఉన్నాయని నేను చెప్తున్నాను తప్ప ఆంధ్రప్రదేశ్లో 30 ఉంది, ఈ 30కే మనం ఎలిజిబుల్ ఏమో, మనం ఇది పెట్టడం వేస్ట్ అనే ఉద్దేశం మీలో తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా, ఎక్కడైనా మనకి జాబ్ అనేది ఇవ్వచ్చు. సో ఇదైతే బెస్ట్ నోటిఫికేషన్. ఇంకా చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఫీజు అనేది కామన్ అండి. ఎస్ఎస్సికి ఏ విధంగా, ఎస్ఎస్సి జీడీకి ఏ విధంగా ఉంటుందో అలాగే ఓబీసీ ఓసీ వాళ్ళందరికీ 100 రూపీసే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి ఈ ఫీజు అనేది నిల్లుగానే ఉంటుంది. అంటే ఏం ఉండదు. మామూలుగా నెట్ సెంట్రల్కి ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు అనేది ఇవ్వాలి. నెక్స్ట్ స్టార్టింగ్ డేట్ 31/8/2024 అండి. లాస్ట్ డేట్ అనేది 30 సెప్టెంబర్ 2024. అయితే దీంట్లో కరెక్షన్స్ కూడా మనకి ఇచ్చాడు. మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏదైనా కరెక్షన్ ఉంటే 10/10/2024 నుంచి 12/10/2024 వరకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ మధ్యలో వాళ్ళకి ఇది అవుతుంది అనేది చాలా మందికి వచ్చే డౌట్ అండి. దాన్ని నేను ఈరోజు మీ ముందు కన్క్లూజన్ చేస్తాను, కంప్లీట్గా పెడతాను. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది ఎలిజిబుల్. అయితే 1/10/2001 నుంచి నెక్స్ట్ 30/9/2006 మధ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్. ఒక్కసారి మీరు డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి. 30/9/2006 దాటిపోకుండా లోపులో ఉండాలన్నమాట. అంటే 29/9/2005 2006 ఈలాగా ఉండాలన్నమాట. సో ఈ 2006 దాటకుండా ఉన్న వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అండి. అయితే అన్న మరి ఈ ఏజ్లోనే 23 సంవత్సరాలు మనకు దాటిపోయిందన్న, ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఏం ఇబ్బంది లేదు. మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం మనకి ఇవ్వాల్సిందే. అసలు యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్ అంటే ఏంటి? అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి 3 సంవత్సరాలు, జనరల్ కేటగిరీ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 10 ఇయర్స్ ఉంటుంది. ఇదే యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అంటారు. సో ఇదండి, ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, ఇబ్బంది లేదు. అయితే అది ఓన్లీ ఓబీసీ క్యాండిడేట్ల వారికేనండి. మరి జనరల్ కేటగిరీకి అయితే ఏం ఉండదు. సో అది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే పీఈటీ అండ్ పిఎస్టీ. అర్థమైందండి, పీఈటీ అండ్ పిఎస్టీ. ఎందుకంటే మంచి అడ్వాంటేజ్మెంట్ అంటే మనకి ఎస్ఎస్సి జీడీ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఎవరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఫస్టే సిఎస్ఎఫ్ వాడు ఎగ్జామ్ పెట్టకుండా 5 km రన్నింగ్ అనేది పెడుతున్నాడు. సో ఇది మనకి మంచి ఆపర్చునిటీ కనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ప్రాక్టీస్ అవుతున్నారు కాబట్టి ఈ 5 km ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్కి అనేది వెళ్తారు. ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ అనేది నేను నెక్స్ట్లో చెప్తాను. ముందు ఇది మనం చూద్దాం. పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, 5 km రన్నింగ్ ఈవెంట్ 24 minutes. ఫిజికల్ సఫిషియన్సీ టెస్ట్, హైట్ 170 centimeters, చెస్ట్ 82, ఎక్స్పెండ్ 85 అండి. అయితే ఈ 170 centimeters ఉంది కదా,
ఇక్కడ సిఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ, నెక్స్ట్ ఎస్టీకి వదిలేయండి, ఎస్టీలోని హీల్ ఏరియా వాళ్ళకి చాలా తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకైతే తిరుగులేదండి, 170 సెంటీమీటర్స్ తప్ప, దానికి ఎక్కువగానే తీస్తాడు తప్ప దానికి తక్కువగా తీయడు. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ వెళ్ళి అనుభవం చెందిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఖచ్చితంగా 170 సెంటీమీటర్స్ అబోవ్నే హైట్ మాత్రం తీసుకుంటాడు. ఒకవేళ నేను డిస్కస్ చేయను, అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోవాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, అనుభవాన్ని తెచ్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ సిలబస్ చూసుకున్నట్లయితే సిలబస్లో మనకి చాలా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. ఎందుకంటారా, సిలబస్ ఏంచో చూసుకుంటే 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్, అంటే ఈచ్ 1 మార్క్ అనేది క్యారీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఒక పేపరే ఉంటుంది. ఏ పేపరు సెక్షన్ ఏ సెక్షన్ బి అనేసి ఉండదు. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అనేసి ఇచ్చాడు. అయితే ప్రతి పార్ట్కి అంటే 4 పార్ట్లు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. ఈ 4 టాపిక్స్కి 25 ఉంటాయండి. ఈచ్ వన్ 25 మార్క్స్. ఎక్కడ కూడా నెగిటివ్ మార్కు ఉండదు. 25 క్వశ్చన్స్కి 25 మార్క్సే ఉంటుంది. మొత్తం 120 మినిట్స్ అయితే ఉంటుంది టైం డ్యూరేషన్ అయితే. నో నెగిటివ్ అండి, నో నెగిటివ్. 100 మార్క్స్కి 100 మార్క్స్. ప్రతి క్వశ్చన్ ఒక మార్క్ని క్యారీ చేస్తుంది. సో ఇదైతే మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే 12th స్టాండర్డ్ మీద కాబట్టి ఓకే, 10th లెవెల్లో ఉండదు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, 12th స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది. సో అంతే, దానికి తప్ప ఇంకేం తేడా లేదు మనకైతే. సిఎస్ఎఫ్ మినిమం ఓకే, సిఎస్ఎఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మినిమం అన్నాడు. అయితే ఇక్కడ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి ఉన్నది కండి. ఈడబ్ల్యూఎస్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 35% రావాలంట. అంటే మినిమం 35 మార్క్స్ వస్తే క్వాలిఫై అన్నట్టు. అయితే క్వాలిఫై అయితే జాబ్ ఇస్తాడండి ఎవడు, ఖచ్చితంగా మెరిట్ రావాల్సిందే. సో 100కి దాదాపు 70 అబవ్ వస్తేనే ఇక్కడ మనకి జాబ్ అండి. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 33% మినిమం క్వాలిఫై అన్నాడు. సో మినిమం క్వాలిఫై అనేది జాబ్ రాదు, ఖచ్చితంగా మెరిట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో అది మీరు గమనించాలి, తెలుగు మీడియంలో అయితే ఉండదు. సో అంతేనండి. దీనికైతే క్వాలిఫికేషన్, సారీ నేను ఇక్కడ క్వాలిఫికేషన్ రాయలేదు. ఓకే, క్వాలిఫికేషన్ అనేది ఎనీ ఇంటర్ అండి, ఎనీ ఇంటర్ అంటే వొకేషనల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, టెక్నికల్ కోర్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎనీ ఇంటర్మీడియట్ ఎవరు చేసినా, ఏ ఇంటర్మీడియట్, ఏ వొకేషనల్ కోర్స్ అయినా, జనరల్ కోర్స్ అయినా వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అండి. సో ఇంతే, సిఎస్ఎఫ్ గురించి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది. మరొక వీడియోలో ఏ స్టేట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా కొంచెం ఓపిక ఉంటే 1-2 నిమిషాలు వీడియో క్లిప్ అయితే చూడండి. ఓకేనా? అది బాయ్స్, ఎస్ఎస్సి జీడీ ఎవరైతే క్వాలిఫై అయ్యి ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ సిఎస్ఎఫ్ ఫైర్మ్యాన్ అనేది నోటిఫికేషన్ అనేది చాలా చక్కని నోటిఫికేషన్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరూ దీనికి పెట్టి ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ 5 km రన్నింగ్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి అండి, ఫీమేల్ క్యాండిడేట్స్ కాదు. ఓన్లీ 5 km రన్నింగ్ అయిపోయిన తర్వాత 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్కి వీడెక్కడైతే నో నెగిటివ్ మార్క్స్, పూర్తిగా నెగిటివ్ మార్క్స్ అయితే లేదు. నెగిటివ్ మార్క్స్ లేకుండా 100 మార్క్స్కి ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ క్యారీ చేసేటట్లు 120 మినిట్స్ ఇస్తున్నాడు. మినిమం క్వాలిఫై అనేది మనకు పక్కన పెట్టండి, మినిమం క్వాలిఫైకి జాబ్ అయితే రాదు, ఖచ్చితంగా మెరిట్ సాధించాలి. సో దానికి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతారో ప్రిపేర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. అయితే ఎస్ఎస్సి జీడీ అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళకైతే ఇది మంచి నోటిఫికేషన్. వాళ్ళందరూ ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసే ఉంటారు మ్యాక్సిమం.
సో ఎవరైనా ఉన్నట్లుగా అయితే ప్రిపేర్ అవ్వండి, ఇబ్బంది లేదు. చక్కగా మనం అప్లికేషన్ అప్లై చేయండి. ప్రిపేర్ అవ్వడానికి ఏముంది, 5 రన్నింగ్ ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా దాన్ని గెటిన్ చేయొచ్చు. తర్వాత ఎగ్జామ్కి మీరు ఫర్దర్గా ప్రిపేర్ అవ్వండి. సిఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్, దాని తాలూకా మరి ఏ విధంగా ఉంటుందో తెలుసు కదండి. పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ స్టీల్ ప్లాంట్లలోని, ఎయిర్పోర్ట్స్లోని అదొక స్పెషల్ బ్రాంచ్, స్పెషల్ దీని కింద ఉంటుంది. మంచి అలవెన్స్ ఉంటాయి, మంచి జీతభత్యాలు ఉంటాయి, మంచి బాగుంటుంది. అంటే ఇప్పుడు రిస్క్ ఉండదు అనమాట, రిస్కీ ఏరియాలు కావు. ఇప్పుడు బిఎస్ఎఫ్ అనుకోండి, ఛత్తీస్గఢ్ అడవుల్లోని, నెక్స్ట్ బిఎస్ఎఫ్ అనుకోండి, సిఆర్పిఎఫ్ అనుకోండి, ఛత్తీస్గఢ్ అడవుల్లోని, నక్సల్ ఏరియాల్లోని ప్రమాదకరమైన చోట్లలో వాళ్ళు పనిచేస్తారు. అదే బిఎస్ఎఫ్ అనుకోండి, అది కూడా సేమ్ అలాగే బార్డర్లోని, ప్రమాదకరమైన బార్డర్లోని ఉండి చేయాల్సి వస్తుంది. సో ఇది సిఎస్ఎఫ్ అనేది చాలా సేఫ్ ప్లేస్ అనమాట. ప్రతి చోట ఫుల్ జనాభా ఉంటుంది, సెలబ్రిటీలు వస్తారు. ఇంకా దానికి తోడు సేఫ్ ఏరియా అనమాట. పెద్దగా ప్రమాదాలు జరిగే ప్లేసులు ఉండరు, వాళ్ళు చాలా సేఫ్ ఏరియాలో ఉంటారు. సో ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ఎవరైతే మెరిట్ బాగా సంపాదించి ఆ ఎస్ఎస్సి జీడీకి ఇప్పుడు 5 రన్నింగ్ చేస్తున్నారు, వాళ్ళు సిఎస్ఎఫ్ కూడా పెట్టండి. ఎందుకంటే అది మంచి నోటిఫికేషన్. ఇది ఓవరాల్ ఇండియా అండి. మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 30 పోస్టులు ఉన్నాయి, కానీ అది మనకు సంబంధం లేదు. ఇది ఓవరాల్ ఇండియా, ఎక్కడైనా మనకి ఇవ్వచ్చు, ఏ రాష్ట్రంలోనైనా ఇవ్వచ్చు. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు మన అది ఓకే గైస్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.